బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అక్క చెల్లెళ్ళని రక్షించి కాచి కాపాడుకునే అన్నదమ్ములను చూసాం. కానీ చెల్లెలు అక్కల కన్నీళ్లతో మాత్రం ఖచ్చితంగా పన్నీర్లో జలకాలాడే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం అనేది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇది నేను లేకపోతే ఆయనకి సంబంధించి వ్యతిరేకులో లేదా ఆయన మీద కక్ష కట్టిన వాళ్ళో కాదు, సొంత రక్తం పంచుకుని తోడబుట్టిన వాళ్ళే అన్నా నువ్వు వేస్ట్, అసలు నీ పేరు చెప్తేనే వంచన మోసం అంటూ బాహాటంగా బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. ఒకరు గల్లీలో మరొకరు ఢిల్లీలో మరి ప్రెస్ మీట్లు పెట్టి సభలు సమావేశాలు పెట్టి మరి అన్న చేస్తున్నటువంటి మోస రాజకీయాల్ని, వంచన్ని, హత్య రాజకీయాల్ని, దగాకోరు వ్యవహారాల్ని అన్నిటినీ కూడా ప్రజల ముందు కళ్ళ ముందు బహిర్గతం పరుస్తున్నారు. ఒకరు గల్లీలో ఒకరు ఢిల్లీలో అన్నట్టు తిరుపతిలో చెల్లెలు షర్మిల పూర్తి స్థాయిలో అన్న గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి, ఏపీని పూర్తి స్థాయిలో హత్య చేసేశారు. ప్రత్యేక హోదా, రాజధాని, డిఎస్సి అంతా కూడా ఆయన దగా చేశారు. ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినా, ప్రతి ఇంటికి 5,000 అభయహస్తం ఇస్తామని చెప్పినా, ఇవన్నీ కూడా వారు చెప్పాల్సినవి చెప్తూనే అన్న స్థాయికి సంబంధించినటువంటి దగాకోరు వ్యవహారాలన్నీ కూడా కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఇక మరొక చెల్లెలు ఢిల్లీ వేదికగా చెప్పినటువంటి అంశాలు నిజంగా ప్రజల కళ్ళు తెరిపిస్తున్నాయి. ఏ స్థాయిలో అనేక విషయాల్ని కళ్ళ ముందు ఉంచిందంటే వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు నిన్న ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అంశాలైతే మాత్రం నిజంగా ముఖ్యమంత్రి గారి తీరు, వ్యవహార శైలిని మరొకసారి బహిర్గతం చేస్తున్నాయి. సో ఢిల్లీ వేదికగా ఆవిడ ఏం చెప్పారన్నప్పుడు కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా తీసుకుంటే, తన తండ్రి హంతకులను కాపాడుతున్నారు, వాళ్ళు నడు రోడ్డుపైనే తిరుగుతున్నారు, అసలు ఏంటిదంతా అని మాట్లాడిన అంశం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు అన్న విషయాన్ని ఆవిడ చెప్పినట్టయింది. సాధారణంగా ఒక హత్య జరిగినప్పుడు పోలీసులు చాలా త్వరగానే దాన్ని సాల్వ్ చేస్తారు, నిందితుల్ని పట్టేసుకుంటారు. కానీ గత ఎన్నికలకు ముందు ఒక హై ప్రొఫైల్ కేసు, ఒక సీఎం గారి సొంత తమ్ముడు, మరొక సీఎం గారి సొంత బాబాయ్ హత్య జరిగినప్పుడు మరి దాన్ని ఇంకెంత సీరియస్గా తీసుకోవాలి? నిందితుల్ని, హత్య చేసిన వారిని ఖచ్చితంగా తొందరగా పట్టుకుని శిక్షించే విధంగా పోరాడాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు ఎలా ఉందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరారు, ఇప్పుడు సిబిఐ ఊసే ఎత్తటం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆ సిబిఐ ఎస్పీలపైనే కేసులు పెడుతూ ఉండడం అనేది ముఖ్యమంత్రి గారి తీరుకి, శైలికి అద్దం పడుతుందని ఆవిడ చెప్పిన విషయం కూడా ముఖ్యమంత్రి గారిలోని 2 కోణాలని, ద్వంద్వ వైఖరిని చెప్పకనే చెప్పినట్టయింది. ఇదే కాకుండా ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని ఆవిడ నిన్న ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడారు. అసలు తనకంటే ముందు హత్య జరిగిందన్న విషయం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారికి ఎలా తెలిసింది అని అడిగారు. ఎందుకంటే అది కూడా అసలు ఖచ్చితంగా తేలాల్సిన అంశం అని చెప్పి కూడా నిన్న ప్రెస్ మీట్లో నొక్కి వక్కాడించారు ఆవిడ. అలాగే స్పాట్కి వెళ్లకుండా, మృతదేహాన్ని చూడకుండా అసలు గొడ్డలితో ఎలా చంపేశారు అన్న విషయాన్ని కూడా ఆవిడ ప్రశ్నించారు. ఇదే వేదికగా ఏబిఎన్ అనేక సందర్భాల్లో ఇలా బ్రేక్ఫాస్ట్ న్యూస్లో చర్చలు పెట్టినప్పుడు కూడా ఈ అంశాన్ని మనం ప్రస్తావించాం. సామాన్యంగా ఒక హత్య జరిగినప్పుడు అది కత్తితో పొడిచారా, చాకుతో పొడిచారా, గొడ్డలతో పొడిచారా, ఇదే బ్రేక్ఫాస్ట్ న్యూస్లో మనం మాట్లాడిన సందర్భం ఉంది. ఎట్లా చేశారు, అది ముఖ్యమంత్రి గారికి అది గొడ్డలే, ఆయుధం పలానా గొడ్డలే అని ఎలా తెలిసింది అనేది కూడా మనం చర్చించాం. అదే విషయాన్ని తర్వాత చాలా చర్చనీయాంశమైంది. సునీత గారు కూడా నిన్న కూడా అది స్ట్రెస్ చేశారు. స్పాట్కి వెళ్లకుండా, మృతదేహాన్ని చూడకుండా అసలు గొడ్డలతో నరికేశారన్న విషయాన్ని ఆ రోజు జగన్ గారు ఎలా చెప్పారు, ఇది కూడా తేలాలని ఆవిడ ప్రశ్నించారు. అలాగే హంతకుడు కళ్ల ముందు తిరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని మాట్లాడారు. సో హత్య జరిగిన రోజు ఉదయం 1:58 మధ్యలో నుంచి 3 గంటల వరకు అవినాష్ వాట్సాప్ మెసేజ్లు, కాల్స్ ఎవరితో మాట్లాడారు, చర్చించారు, చాట్ చేశారన్న విషయాన్ని కూడా తేలాలని ఆవిడ డిమాండ్ చేశారు. జనరల్గా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, హత్య జరిగినప్పుడు వాళ్ళంతా మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు, వాళ్ళే హంతకులు అన్న విషయం తెలియదు. ఇప్పుడు తన తండ్రి జరిగినటువంటి హత్య కేసులో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. హంతకులు కళ్ల ముందే ఉన్నా కూడా సిబిఐ పట్టుకోవట్లేదు. సరే, ఇది మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్ కాబట్టి ఇంతకు మించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇది ఖచ్చితంగా ప్రజా కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తాను. వివేక హంతకులను మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రక్షిస్తున్నారు అన్న విషయాన్ని ఆవిడ చెప్పారు. నా అక్క చెల్లెమ్మలు, నా అక్క చెల్లి అని చెప్పి ప్రతి బహిరంగ సభలో మాట్లాడే ఆయన ఎందుకని మరి సొంత
చెల్లెళ్లకు న్యాయం చేయటం లేదు. మరి ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం కాదా? ఆయన క్లాస్ వార్ అని చెప్తూ ఉంటారు. నిజమైన పెత్తందారు ఆయనే అంటూ మాట్లాడిన అంశం. విశ్వసనీయత, విలువలు ఇవన్నీ కూడా ఉత్తిమాటలే. ఇంకా న్యాయం కోసం మొదట అడిగింది అసలు అన్ననే. అయితే అప్పుడు కూడా ఆయన సిబిఐ ఎంక్వైరీ విషయంలో ఇది 12వ కేసు అవుతుంది, మహా అయితే అవినాష్ వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయిపోతాడని అన్నారు. అప్పుడే నాకు అసలు విషయం అర్థమైందని మాట్లాడారు. అంటే ఏదన్నా తేడా వస్తే బీజేపీలోకి వెళ్ళిపోతారంటే బీజేపీ కూడా అంత లోకుగా ఉందా మరి ముఖ్యమంత్రి గారికి అన్న విషయం కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే మొత్తంగా అయితే మంచికి చెడుకి యుద్ధం అని అంటున్నారు. మరి బాబాయిని చంపడం మంచిదేనా, హంతకులను కాపాడటం మంచిదా, ఇలా అనేక ప్రశ్నలు ఢిల్లీ వేదికగా డాక్టర్ సునీత రెడ్డి గారు ప్రశ్నించిన విషయాలు, ఆవిడ మాట్లాడిన అంశాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిన్న పామరులో ముఖ్యమంత్రి గారు విద్యా దీవెనకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈ తతంగం అంతా జరిగింది. సామాన్యంగా అయితే బయటకు వచ్చి ఇలా జరిగిందని ఆయనకి చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ప్రెస్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఖండించవచ్చు. కానీ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సజ్జల గారు ఎంట్రీ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా యథావిధిగా చంద్రబాబు గారు చిలక పలుకులే ఆవిడ పలికిందని చెప్పి మాట్లాడటం అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశమైంది. మొత్తంగా చూస్తుంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఇంకొక 45 రోజుల్లో ఎన్నికలు, ఇంకో వారం 10 రోజుల్లో షెడ్యూల్ కోడ్కి సంబంధించిన అంశాలు వచ్చేస్తాయని చెప్తున్నప్పుడు, నోటిఫికేషన్ వస్తుందన్నప్పుడు గత ఎన్నికల్లో ఏ అంశాలు ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసి వచ్చాయో, ఒక కోడికత్తి కేసు కానీ లేదా బాబాయ్ వివేక హత్య కేసు కానీ, ఇవన్నీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ముందు వచ్చేసరికి అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అధికార పార్టీకి ఆపాదించేశారు. 5 ఏళ్లు చుట్టు వచ్చేసరికి మళ్ళీ అవన్నీ కూడా ఆయన మెడకు చుట్టుకోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అది కూడా సొంత తోడబుట్టిన చెల్లెళ్లే బయటకు వచ్చి అసలు మా అన్న వేస్ట్, వైసీపీకి ఓటేయొద్దు, ఆయన వంచన, మోసం, హత్య రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపుగా చెప్పొచ్చు. ఈ అన్ని అంశాలు మనం చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ఏపీఎన్.